1200 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో కార్మికుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ప్రభుత్వాలు ఒక్కోరెనుక రాజ్యం వెళ్తున్నారు. మరి 8 గంటల పని దినాలు కావచ్చు, లేకుంటే సమాన పనికి సమాన వేతనం కావచ్చు, అదే కాకుండా వారికి వచ్చే టీఏలు డిఏలు, మరి ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కాజేసుకుంటున్నారు. మరి అధికారులు ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణకు బలోపేతం చేస్తున్నట్టుగా కనబడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతున్నాయి. మరి నిరుద్యోగులతో చాలా మంది ఉన్నారు. మరి ఉన్న కార్మికుల హక్కులను ఇస్తున్నారంటే ఎక్కడ కూడా లేదు. తెలంగాణ రాకముందు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ గురించి బస్ కా పయ్యా నహీ చలేగా, తెలంగాణ నహీ దేంగేతో అని వాళ్ళు పోరాటం చేస్తే ఇంతవరకు ప్రభుత్వంలో విలీనం చేయలేదు. మరి సంఘం పెట్టుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది, అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. కానీ ఆ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయనీయకపోవడం ఇది దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది. మరి టికెట్ రేట్లు పెంచుతున్నారు కానీ కార్మికులకు జీతాలు పెంచుతలేరు. ఇలాంటి అన్నిటి మీద సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ, అందులో మేధావులుగా జీలకర్ర శ్రీనివాస్, మరి జస్టిస్ చంద్రకుమార్ గారు వస్తున్నారు. వారు ఎన్నో సమస్యల మీద పోరాడిన వారు. జస్టిస్ చంద్రకుమార్, పాషం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు, తెలంగాణలో ఏ కోణంలో ఏం జరుగుతుందన్న దాని మీద కార్మికుల గురించి ఎన్నో ఆలోచనలు రూపకల్పనలు చేసిన వ్యక్తి. అదే కాకుండా జీలకర్ర శ్రీనివాస్ కేవీసీఎం దానికి అధ్యక్షులు, మన తెలంగాణకు మరి మేధావిగా ఉన్నాడు, ప్రొఫెసర్గా ఉన్నాడు. మరి అదే మాదిరిగా చాలామంది వస్తున్నారు. మరి వారి అందరి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినడానికి ప్రతి ఒక్కరూ రావాలని, మన హక్కులు సాధించుకునేదానికి పోరాటానికి అందరూ సంసిద్ధం కావాలని, వచ్చిన తెలంగాణ యవ్వన జాగీర్ కాదు, కార్మిక రాజ్యం అన్నది రావాలని, దాని గురించే ఈ సభ కార్మిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. కనుక కార్మిక హక్కుల పోరాట సంఘాన్ని విజయవంతం బలోపేతం చేసి ఈ తెలంగాణ వ్యాప్తంగా దాని యొక్క నగారం మోగించి మన హక్కులను సాధించుకోవాలన్నదే ప్రధాన డిమాండ్. దానికి మేమందరం వస్తున్నాం, మీరందరూ రావాలని ప్రతి ఒక్కరి కార్మిక సంఘ నాయకులను కూడా పేరున కోరుకుంటున్నాం. కార్మికులను కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.